హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను నా పిల్లలకి స్క్రీనింగ్ టైం అంటే టీవీ కానీ మొబైల్ కానీ ఎలా మాన్పించాను అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా అందరిలానే ఇంట్లో పనులన్నీ అవ్వడం కోసం అని చెప్పేసి పిల్లలకి టీవీ పెట్టేసేదాన్ని. మొబైల్ అయితే తక్కువ, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ గట్రా చేసేటప్పుడు మొబైల్ ఇచ్చేదాన్ని, ఇంట్లో అయితే మొబైల్ ఇచ్చేదాన్ని కాదు. అదే ఇప్పుడైతే మాత్రం ఓన్లీ భోజనం చేసేటప్పుడు మాత్రమే పెడతాను. భోజనం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాను అన్నమాట. మొదట్లో అయితే అలా ఆపేసినందుకు పిల్లలు వద్దు మమ్మీ ఆపకు పెట్టు చూస్తాము అని ఏడ్చేవారు, గోల్ చేసేసేవారు. అయినా కూడా వినేదాన్ని కాదు. అయితే ఆ టైంలో ఏమనిపించిందంటే మా పాప స్కూల్కి వెళ్ళేది. అయితే తనకి ఏంటంటే కలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ వేయడం చాలా ఇష్టం అన్నమాట. అది నేను గమనించి తనతో పాటే కలరింగ్ బుక్స్ దొరుకుతాయి కదా మనకి, కొన్ని డిమార్ట్లో కూడా చిన్న చిన్న బుక్స్ అన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రాయింగ్ వేసినవే మనం కలరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ బుక్స్ ఇచ్చేస్తే కలర్ చేసుకొని ఉండేది. అలాగే ఇంకా ఏంటి అంటే వాళ్ళ బొమ్మలు ఉంటాయి కదా, మా పిల్లలు ఏంటంటే కిచెన్ సెట్స్ అని చాలా బొమ్మలు, ఈవెన్ బండి ఉంటుంది, చిన్న బండి ఉంటుంది అన్నమాట. ఆ బండి తొక్కుకుంటూ ఉంటారు. అయితే ఈవెన్ ఆ పిల్ల స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏంటి అంటే హోంవర్క్స్ చేసుకునేదన్నమాట. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్సే కాకుండా నేను ఇంట్లో 2 రఫ్ నోట్ బుక్స్ పెట్టుకునేదాన్ని. స్కూల్లో ఇచ్చిన హోంవర్కే మళ్ళీ రిపీట్ చేయించేదాన్ని. సో అలాగా కొంచెం టీవీకి దూరం చేశానన్నమాట. మా చిన్నపిల్ల అంటారా, వాళ్ళ అక్క ఏం చేస్తే అది కూడా అదే చేస్తుంది. నేను కూడా వాళ్ళతో పాటు మొదట్లో అయితే బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్స్ నేను గీసిస్తే మా పెద్ద పాప చేసేది. ఇప్పుడైతే బార్డర్స్ కూడా తనే చేసుకొని కలరింగ్ అనేది చాలా బాగా చేసుకుంటుంది. దానికి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. టీవీ ఆపేసాను అంటే ఆ బుక్స్ తీసుకొని కలరింగ్ అది చేసుకునేది. ఈవెన్ ఏంటి అంటే బయటికి వెళ్ళినప్పుడు ట్రైన్లో జర్నీ చేసినప్పుడు మొబైల్ ఇచ్చేది కూడా ఏంటి అంటే మొబైల్ డేటా ఆఫ్ చేసేసి నేను కొన్ని డౌన్లోడ్ చేసుకుంటాను వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నమాట, పిల్లలకి ఉపయోగపడేవి. ఎలాంటివంటే ఈ చుచు టీవీలో వెజిటబుల్ నేమ్స్ అని, ఫ్రూట్ నేమ్స్ అని, స్టోరీస్ అని, నంబర్ కౌంటింగ్స్ అని అవి ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ అవి చూపించడానికే ప్రిఫర్ చేసేదాన్ని. వాళ్ళకి మనం ఏం అలవాటు చేస్తే అదే కదా, వాళ్ళకి తెలియదు కదా స్టార్టింగే మమ్మీ అది పెట్టు, ఈ కార్టూన్ పెట్టు అని వాళ్ళకి తెలియదు. మనం పెట్టడమే వాళ్ళకి అలవాటైంది కదా. సో అందుకని నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ మోస్ట్లీ, మా పెద్ద పాపకి అయితే లిటిల్ కృష్ణ అనేది చాలా ఇష్టం. హనుమాన్ కూడా, హనుమాన్కి సంబంధించి కార్టూన్స్ ఏవేవైతే ఉంటాయో అన్నీ చూస్తుంది. బాల్ గణేష్ అని ఇలాగా కొంచెం ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నమాట, వాళ్ళకి ఉపయోగపడేటట్టు. ఈవెన్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎల్కేజీ నర్సరీ ఇప్పుడు పిల్లలు కాబట్టి లెటర్స్ ఐడెంటిఫికేషన్స్ అని, ఫోనిక్స్ అని ఇవన్నీ వాళ్ళకి చూడటం అలవాటు చేశాను. ఈవెన్ రైమ్స్ కూడా కలరింగ్ అని, లైక్ కలర్స్ ఉంటాయి కదా, రెయిన్బో కలర్స్, అలా ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి వాళ్ళకి అలవాటు చేశాను. ఏవో ఏ కార్టూన్ పడితే ఆ కార్టూన్ చూపించకుండా ఇలా వాళ్ళకి నేను స్క్రీనింగ్ టైం అనేది తగ్గించాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే, ఈ ఐడియా మీకు నచ్చితే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.